హాయ్ హలో వెల్కమ్ టు గురు ఖుషి వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్లో పుదీనా పచ్చడి చాలా ఈజీగా టేస్టీగా కమ్మగా ఉండే పుదీనా పచ్చడి రెసిపీ అండి. ఇప్పుడు దీనికోసము ఒక పెనం పొయ్యి మీద పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక 15 ఎండుమిరపకాయలు వేసుకున్నాను. వీటిని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి 2 స్పూన్స్ ధనియాలు వేసి వేయించుకున్నాను. దాంతోపాటు మెంతులు కూడా ఒక హాఫ్ స్పూన్ వేసి వేయించుకోవాలి. లాస్ట్లో జీలకర్ర ఒక స్పూన్ వేసి వేయించుకున్న తర్వాత ఇందులోనే కరివేపాకు కూడా కొద్దిగా వేసుకొని వేయించి వీటినంతా కూడా ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి పుదీనా బాగా ఫ్రెష్గా ఉన్న పుదీనాని కడిగేసి నీళ్ళు వంపి పెట్టుకోవాలి. దాన్ని కూడా వేసి ఇప్పుడు పుదీనా మొత్తం బాగా మగ్గేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న పుదీనాలోకి కొద్దిగా పసుపు వేసుకొని ఇది కూడా వేయించుకోవాలండి. చూడండి పుదీనా అనేది ఎంత వేసుకున్నామో ఎంత అయిపోయిందో. ఈ విధంగా వేయించుకున్న తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ స్పైసెస్ అంతా వేయించి పెట్టుకున్నాం కదా, దాంతోకి తెల్లగడ్డపాయలు ఒక 5 తెల్లగడ్డపాయలు వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. చింతపండు మీ రుచికి సరిపడా చింతపండు వాటర్లో నానబెట్టేసుకొని అది కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పుదీనా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఒక 2 చుట్లు తిప్పుకున్న తర్వాత ఇందులోకి చింతపండు నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ కూడా మొత్తం వేసేసుకొని పచ్చడిని మరీ స్మూత్గా కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసము అదే పెనంలోకి ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ ఉద్దిపప్పు, హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని ఇందులోనే కరివేపాకు, ఎండుమిరపకాయలు 2 తుంచేసుకోవాలి. దీంతోపాటు ఒక చిటికెడు ఇంగువ వేసుకొని పోపు అనేది వేయించుకోవాలి. ఇలా పోపు వేగుతుండగానే తెల్లగడ్డపాయలు ఒక 3 ఈ విధంగా లైట్గా క్రష్ చేసుకొని ఇలా వేసి వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత పోపు మొత్తం బాగా వేయించుకున్న తర్వాత పచ్చడిని ఇందులో వేసి కలపాలి. పోపు మొత్తం కూడా పచ్చడికి కలిసే విధంగా ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు మంటని సిమ్లో పెట్టుకునేసి పచ్చడి మొత్తం ఈ విధంగా కలుపుకోవాలండి. పచ్చడి అనేది గట్టిగా తినేవాళ్ళు ఇలాగే తీసుకోవచ్చు. బట్ మా ఇంట్లో కొద్ది లూజ్గా వేసుకుంటాం కాబట్టి ఇందులోకి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఒక 5 మినిట్స్ ఈ పచ్చడిని అలాగే పొయ్యి మీద మగ్గించుకోవాలి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది. వాటర్ ఇంకే విధంగా ఇలా మగ్గించుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి. పుల్లంగా కారంగా పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. సో వేడి రైస్లోకి పుదీనా చట్నీ వేసుకొని కలిపి తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.